హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బాస్మతి బియ్యంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. దానికి 2 కప్పుల బియ్యాన్ని బాస్మతి బియ్యం తీసుకుందాం. 2-3 సార్లు వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నీటిని వేడి చేసి మరుగుతున్న నీటిలోనికి ఈ బియ్యాన్ని వేసేసుకుందాం. లైట్గా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలపకుండా అలా లైట్గా కలుపుకుంటే బియ్యం విరగకుండా అన్నం ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు అన్నాన్ని వడగట్టుకోవాలండి. వడబొట్ట ఉంటుంది కదా, అందులో పోసేసుకుందాం. ఇప్పుడు నీరంతా ఇంకిపోయి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి 4 గుడ్లు వేస్తున్నాను. మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఆమ్లెట్ లెక్క వేసుకుందాం. దానికి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు 3 వేసి ఆమ్లెట్ని ఇలా కదుపుకోవాలి. చిన్న పీస్ కావాలంటే చిన్న పీస్, పెద్ద పీస్ కావాలంటే అలా కట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక టమాటో, ఒక ఉల్లిపాయను వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా చీలికలుగా చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అది కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా అలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై అవ్వగానే మనం వడగట్టిన బియ్యాన్ని, అన్నాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా అన్నం వేసిన తర్వాత లైట్గా కలపాలండి, లేకపోతే అన్నం విరిగిపోతుంది. దీనికి సరిపడా సాల్ట్, పసుపు, కారం కూడా వేసి రైస్కి పట్టేటట్లుగా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు టిఫిన్ కింద తినేయచ్చు, ఎలా అయినా తినేయచ్చు. ఉదయం పూట చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.